దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. గత వారం రోజులుగా ఇండియాలో శాంతి భద్రతలు అనేవి సమస్యాత్మకంగా మారిపోయినాయి. 28 మంది చనిపోయిన ఘటనలో నలుగురులో ముగ్గురు పాకిస్తాన్ టెర్రరిస్టు, ఒకడు జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్, నలుగురు కలిపి ఒకేసారి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో ఇండియాలో శాంతి భద్రతలు అనేవి మొదటి స్థాయికి వచ్చినాయి అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే మనం చూసాం, వరుసగా ఒకటి కాదు, ఫస్ట్ ముంబై దాడి, తర్వాత ఊరి దాడి, తర్వాత పుల్వామా దాడి, ఇప్పుడు పహల్గాం దాడి. వరుసగా చూస్తూనే ఉన్నాం. ఒక సంఘటన మర్చిపోతే ఇంకో సంఘటన జరుగుతూనే ఉంది. కానీ ఇండియాలో శాంతి భద్రతలు చాలా సామరస్యంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు దారి తప్పి వచ్చారో లేకపోతే దాడి చేయాలని వచ్చారు, కానీ ప్రతిసారి ఇండియాను కలిసివేస్తున్న ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అమాయకులైన ప్రజలు, అమాయకులైన కొంతమంది టూరిస్టుల మీద వరుసగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ సంఘటనతో అప్రమత్తమైన దేశ రక్షణ శాఖ మంత్రి, అలాగే దేశ హోంశాఖ మంత్రి ఇక మీదట ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండాని ఇండియాలో ఎవరైతే నివసిస్తున్నారో పాకిస్తానీలు, హిందూ ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే పాకిస్తాన్ ముస్లింలు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని ఇప్పటికే కేంద్రం నుంచి ఒక కొత్త జీవో వచ్చింది. ఇప్పటికే ఇండియాను విడి దాదాపుగా 537 మంది పాకిస్తానీలు వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. అలాగే పాకిస్తాన్లో నివసిస్తున్న ఇండియన్స్ కూడా తిరిగి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ లోపు వీళ్ళు ఇండియా వదిలి పాకిస్తాన్కి వెళ్ళకపోతే వీళ్ళకు 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 3 లక్షల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఒకటేసారి 2 శిక్షలు కూడా అమలు పరిచే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునేది, పహల్గాం ఘటన తర్వాత 28 మంది అమాయకులు చనిపోయారు. ఎప్పుడు దీన్ని నియంత్రించకపోతే, ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వెయ్యకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఘోరాలు చాలా చూడాల్సి వస్తుంది. అమాయకులైన ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కుటుంబం శోక సంద్రంలో మునిగిపోతుంది. కొత్తగా పెళ్ళైన జంట ఎంతో ఆశల మధ్య కొత్త జీవితాన్ని మొదలు పెడితే పాపం పెళ్ళైన 6 రోజులకే వాళ్ళ జీవితం ముగిసిపోయింది. మళ్ళీ ఆ కుటుంబాన్ని ఎవరు ఓదార్చేది? అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దేశ ప్రధాని, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ఖచ్చితమైన ప్రణాళిక నేర్పించారు. ఏంటంటే సింధు నది జలాలను ఆపడం మాత్రమే కాదు దీనికి పరిష్కారం. ఇండియాలో ఉండే హిందూ ముస్లింగా చెప్పి పరిగణిస్తున్న పాకిస్తాన్ ముస్లింలు ఎవరైనా ఉంటే తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేని ఎడల కఠిన ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలు అమలుపరచండి, కరెక్టే. వీళ్ళనే కాదు, వాళ్ళు ఉన్న ఇక్కడ కొన్ని రోజుల్లో కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల స్టూడెంట్గా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. ఎప్పుడైతే ఇండియాలో శాంతి భద్రత నెలకొల్పాలంటే పాకిస్తాన్ ముస్లిమ్సే కాదు, హిందుస్థాన్లో పుట్టి, హిందుస్థాన్లో పెరిగి, హిందుస్థాన్కి ద్రోహం చేస్తున్న కొంతమంది ముస్లిం పెద్దలు ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు, ముస్లిం యువత ఉన్నారు. నేను అందరిని అనట్లేదు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు, ఎస్ కరెక్ట్ ముమ్మాటికే. కానీ భాయ్ భాయ్ అనేది ఎప్పుడు మనమైతే గొడవలు లేకుండా, తారతమ్య భేదాలు లేకుండా శాంతియుతంగా ఉన్నప్పుడు అప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటాం. మరి ఎక్కడ జరుగుతుంది భాయ్ భాయ్ అనేది? అలయ్ బలయ్ అనేది ఎక్కడ జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఇలాంటి ఉగ్రదాడులు, టెర్రరిస్టుల దాడులు జరగకుండా అంటే ఇప్పటికే చెప్తున్నాను మీకు, హిందుస్థాన్లో పుట్టిన ప్రతి ఒక్క ముస్లిము జనగణమన పాడాలి, వందే మాత్రం పాడాలి, అలాగే భారత మాతాకి జీనాలి. ఇలా అంటేనే మీరు హిందుస్థాన్లో పుట్టినట్టు, హిందుస్థాన్ ముస్లింగా పరిగణించబడ్డారు. లేని ఎడల మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, అవసరం లేదు. హిందుస్థాన్లో పుట్టి జనగణమన పాడకపోతే మీరు హిందుస్థాన్ భారతదేశానికి ఎలా గౌరవిస్తారు? మీరు గౌరవించాలంటే ఖచ్చితంగా హిందుస్థాన్లో పుట్టిన ముస్లిమ్స్, మీరు నిజంగా ముస్లిమ్స్ అయితే, హిందూ ముస్లిమ్స్ అయితే ఖచ్చితంగా జనగణమన నేర్చుకోండి, వందే మాత్రం పాడండి, అలాగే భారత మాతాకి జనండి. ఎస్, మీ అల్లాని మీరు గౌరవించండి, రెస్పెక్ట్ అల్లా. బట్ దేశం అనేది ఒకటి ఉంది. ఆ దేశాన్ని మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో, భారత మాతకు ఎప్పుడైతే మీరు ప్రతిష్టలు ఇస్తారో అప్పుడు మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. ఇప్పుడు మనం పొలిటీషియన్స్ చాలా మంది చూసుకున్నాం. ఆ పొలిటీషియన్స్ ముసుగులో కొంతమంది యువత తప్పుదారి పడుతుంది. మనమందరం జాతీయ గీతం పాడుతుంటే, మనమందరం వందే మాత్రం పాడుతుంటే వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటారు. ఏ హిందూ ముస్లింలు కాదా మీరు? హిందూ ముస్లిం కానప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడం? బయలుదేరిపడి మీ పాకిస్తాన్కి అవసరం లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉండి మీకు శిక్షణ ఏదైనా ఇస్తే ధైర్యంగా వెళ్ళి చెప్పండి అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లకు, ఇలా మేము శిక్షణ పొందాం, వాళ్ళ శిక్షణ నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం చేస్తే భారతదేశంలో శాంతి సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. అమాయకుల ఒక పహల్గాం ఘటనే కాదు, పుల్వామా ఘటన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఊరి ఘటన 36 మంది, అలాగే ముంబై దాడుల్లో ఏకంగా 307 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి వీరందరికీ సమాధానం చెప్పాల్సింది ఎవరంటే ఖచ్చితంగా కేంద్రం చెప్పాలి. మరి హిందూ ముస్లింని, అలాగే పాకిస్తాన్ ముస్లింని శిక్షించే అధికారం కూడా కేంద్రానికి ఉన్నది.
ఈ వేదికగా ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే హిందుస్థాన్లో పుట్టిన పాకిస్తాన్లో ఖచ్చితంగా జనగణమన నేర్చుకోవాలి. గోవధను నియంత్రించాలి. గో మాంసం తినడం ఎప్పుడైతే మీరు ఆపుతారో హిందుస్థాన్ ముస్లిమ్స్ అప్పుడే మీరు హిందువులుగా పరిగణించబడతారు. లేని ఎడల మీరు పాకిస్తాన్ తీవ్రవాదులే, పాకిస్తాన్ టెర్రరిస్టుల సమానం. మీరు కనుక ఖచ్చితంగా మేము నికార్సైన భారతీయులు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా గోమాంసాన్ని పూర్తిగా బహిష్కరించండి. గోవధను ఆపండి. హిందుస్థాన్లో గొప్ప సంస్కృతి, గోవును పూజిస్తారు హిందువులు. అలాంటి పూజిస్తున్న గోవును మీరు తింటే మీరు హిందూ ముస్లిమ్స్ ఎలా అవుతారు? ఒకవేళ ఉన్నా కానీ మీకు హిందుస్థాన్లో ఉంటే మేము టెర్రరిస్ట్గానే గుర్తిస్తాం, పాకిస్తాన్ తీవ్రవాదులను గుర్తిస్తాం. మీరు గోవధను మాని నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా జాతీయ గీతం పాడండి, వందే మాతరం పాడండి, భారత మాతకి చేయనండి, గోవధను పూర్తిగా బ్యాన్ చేయండి. మీరు అప్పుడే మీరు హిందుస్థాన్ ముస్లింగా పరిగణిస్తారు. లేని ఎడల ప్రతి ఇంట్లో దూరిదూరి ఏరి మరి కొడతాం, గుస్కే మారంగా. రాబోయే రోజుల్లో ఇన్నాదం రావాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి హిందూ ముస్లిం ఖచ్చితంగా ఇవి ఫాలో కండి. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి పాఠ్య పుస్తకంలో మీరు నిజంగా ముస్లిమ్స్ అయితే, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే ఇవి పాడండి అని అలాంటి రోజులు రానియకండి దయచేసి. గతంలో ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని దారుణంగా హింసించారు, క్రూరంగా శిక్షించారు. మరి అలాంటి పునరావృతం కాకుండా అంటే హిందూ ముస్లింగా చెప్తున్న మీరు హిందుస్థాన్లో జరిగే ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి. ఎస్, మీరు అలాని మీరు ప్రార్థించుకోండి, మా దేవుళ్ళని మేము ప్రార్థించుకుంటాం. కానీ మేము పూజిస్తున్న గోవుని మీరు తిన్నాం, చాలా క్రూరమైన చర్య ఇది. ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో దూరి ప్రతి ముస్లిం వ్యక్తిని పట్టుకొని నీకు జనగణమన వచ్చా, నీకు వందే మాత్రం వచ్చా, భారతమాతకి జై అంటావా అని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రశ్నించి అడిగి నిజమైన భారతీయుడైతేనే క్షమిస్తాం, లేకపోతే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచే దీనికి బీజం పడాలి. రాబోయే రోజుల్లో దీనిగా మనం ఆపకపోతే ఇప్పుడు హైదరాబాద్ నుంచే కాదు, ఢిల్లీ నుంచే కాదు, బెంగళూరు నుంచే కాదు, కోల్కతా నుంచి కాదు, ముంబై నుంచి కాదు, ఇలా ప్రతి సిటీలో అల్లర్లు చెలరేగుతాయి. అల్లర్లను ఖచ్చితంగా ఆపాలంటే హిందూ ముస్లింలు ఖచ్చితంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి, జనగణమన పాడాలి, వందే మాత్రం పాడాలి, అలాగే గోమాంసాన్ని తినడం ఆపాలి. మీరు పూజించకండి, మీ దేవుని మీ ఎలాని మీరు పూజించుకోండి, వీ రెస్పెక్ట్. బట్ ఇండియా ఈ డెమోక్రటిక్ కంట్రీ. ఆ డెమోక్రటిక్ కంట్రీ ఉన్నప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి హిందుస్థాన్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారి సంస్కృతి సాంప్రదాయం మీరు గౌరవించినప్పుడే మీరు నిజమైన హిందుస్థాన్ ముస్లిమ్స్. లేని ఎడల మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఐఎస్ఐ తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా మేము పరిగణిస్తాం. హైదరాబాద్లో శాంతి సమస్యలు పరిష్కరించడం ముస్లిం సోదరులు దయచేసి ఏకం కాండి. ఎప్పటికే మునిగింది లేదు. ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ చాలా చిన్న డెడ్లైన్ ఇచ్చింది. హిందుస్థాన్ ముస్లింగా చెప్పుకోవాలంటే మీరు కొన్ని ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. లేని ఎడల మిమ్మల్ని ఆ దేవుడు కాదు కదా, అల్లా కూడా క్షమించడు మిమ్మల్ని. ప్లీజ్ సబ్స్క్రైబల్ దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.